కూడి వచ్చిన సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మనము ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కొంత భాగం వరకు చదువుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగో సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. మనము ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ నెబుకద్నెజరు మహోన్నతుడైన దేవుడి గురించి చెప్తున్న విషయాలు. ఇక్కడ మనం నెబుకద్నెజరు గురించి మనం ఆలోచిస్తే ఆయన యెహోవా దేవుని ఎరిగినవాడు కాదు, ఒక అన్యరాజు కదండి. బబులోను సామ్రాజ్యానికి ఆయన వాళ్ళ దేవతల్ని పూజించే రాజు. అంతేకాకుండా ఈ రాజు చాలా గొప్ప రాజు. ఆ యొక్క సమకాలీన ప్రపంచంలో చూస్తే ఈ యొక్క రాజ్యము కానీ ఈ యొక్క రాజు కానీ చాలా గొప్ప రాజు. అసలు ఈ యొక్క రాజ్యము వేరే రాజ్యానికి వెళ్ళి దండెత్తిందంటే కంపల్సరీ వాళ్ళని ఓడించేసే గొప్ప సామర్థ్యం గల రాజు ఇప్పుడు గొప్ప దేవుడి గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఎందుకు ఈ విధంగా ఆయన ఈ యొక్క గొప్ప రాజు గొప్ప దేవుడైన ఆయన గురించి ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చిందో మనము కొన్ని విషయాల్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే బబులోను రాజ్యము ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి వాళ్ళ ప్రజలందరినీ బానిసలుగా తీసుకురావడం చూస్తాం. అందులో కొంతమంది దానియేలు, హనన్య, మిషాయేలు, షడ్రక్ అని వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్లో నోబుల్ పీపుల్. వీళ్ళని ఎన్నుకొని వాళ్ళ ఇస్రాయేల్లో ఉన్న కొంతమంది ఐశ్వర్యవంతులని, వాళ్ళ జ్ఞానం కలిగిన వాళ్ళని రాజు చూస్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏంటి ట్రైనింగ్ అంటే వాళ్ళ కల్దీల భాషను, కల్దీల ఆచారాలని వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద రుద్దడం చూస్తాం. సో ఆ యొక్క క్రమంలో ఏమని చెప్తాడంటే రాజు, ఇగో నేను తినే ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. సో మనం చూసినట్లయితే దానియేలు ఏం చేస్తారు, ఆ యొక్క రాజు భోజనాన్ని తిరస్కరిస్తారు. ఎందుకు దానియేలు అది తిరస్కరిస్తారంటే దేవుడు వాళ్ళకి ఒక లా పెట్టారు. వాళ్ళకి ఆహారాలు ఏవి తినాలి, ఏవి తినకూడదు. ఇప్పుడు ఒకవేళ నేను దానియేలు ఆ యొక్క ఆహారాన్ని తినేస్తే నేను దేవుని యొక్క దేవుడు నాకు తినకూడదని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు అన్క్లీన్ మీట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, నేను అవి తినకూడదు, దేవుని యొక్క మాటను నేను వ్యతిరేకిస్తున్నాను అని ఉద్దేశంతో ఆయన తిరస్కరించడం చూస్తాం. అంతేకాకుండా వీళ్ళ యొక్క బబులోను రాజ్యము కింగ్ యొక్క ఫుడ్ ఎలా ఉంటుందంటే ముందు వాళ్ళ యొక్క దేవతలకు అర్పించి తర్వాత వాళ్ళు తింటారు. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దానియేలు, నా దేవుడు నేను యెహోవాను తప్ప వేరే వాళ్ళని సేవించకూడదు, నేను ఒకవేళ తింటే వాళ్ళతో నేను సేవించినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో దానియేలు ఆ యొక్క ఫుడ్ని తినకూడదు అని అనుకుంటారు. ఇవన్నీ ఈ విధంగా వాళ్ళ రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే, మంచి న్యూట్రియస్ ఫుడ్ తింటే, లేకపోతే మా దేవుళ్ళకి అర్పించిన ఫుడ్ వీళ్ళు తింటే వీళ్ళు సౌందర్యవంతులు అవుతారు, వీళ్ళు జ్ఞానంలో ఎదుగుతారు అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఇక్కడ దానియేలు ఏమని చెప్తున్నారంటే, సౌందర్యము లేకపోతే జ్ఞానము మీరిచ్చే ఫుడ్ మీ దేవతల దగ్గర ఉండే ఫుడ్ ద్వారా రాదు. అందుకే మనం చూస్తాం ఆయన అది రెసిస్ట్ చేశాడు. తద్వారా ఏంటి ఎఫెక్ట్ చూసామండి. 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖము కంటే
సౌందర్యగాను కలగాను కనబడెను. సో ఫుడ్లో ఏం లేదు. మీరు మీ యొక్క దేవతలకు అర్పించే ఫుడ్లో ఏం లేదు. ఇగో జ్ఞానము కానీ బలము కానీ సౌందర్యం కానీ రావాలంటే ఎవరి దగ్గర నుంచి రావాలండి? దేవుని దగ్గరికి రావాలి. ఇది మొదటి. అంతేకాకుండా అదొక వన్ కాన్సిక్వెన్స్ అయితే, రెండో కాన్సిక్వెన్సెస్ చూస్తే ఇక్కడ 19వ వచనంలో రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు హనన్య వారి వంటి రాజు ముఖం అంటే ఇతరులతో పోలిస్తే వాళ్ళ కన్నా ఎవ్వరూ లేరంట. చూసారా, దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళని దేవుడు ఏ విధంగా దేవుడు కొన్ని పరిస్థితులు వస్తాయి, మన దేవుని కొరకు నిలబడాలి. అక్కడ మన స్టాండ్ తీసుకుంటే దేవుడే మనకి హెల్ప్ చేస్తున్నట్టు, మనము అక్కడ గొప్ప కార్యం చేసినట్టు మనం చూస్తాం. సో ఇది మొదటి విషయాన్ని నెబుకద్నెజరు గమనించాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, 2వ అధ్యాయంలో మనకి తెలిసింది ఆయనకి ఒక కళ వస్తుంది. అది ఎంతో ఆయనకి కలత చెందుతుంది. శకుల గానులను గారడి విద్య కలిగిన వారిని వాళ్ళందరినీ తీసుకొచ్చి చెప్తాడు, ఇగో నా కళ చెప్పండి, నా భావాన్ని చెప్పండి, అప్పుడు మీరు జ్ఞానవంతులని నేను ఒప్పుకుంటాను అని అంటాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఆ యొక్క సెకండ్ గాన్లో వీళ్ళు ఏమంటారు, ఇగో 2వ అధ్యాయము 10వ వచనంలో కల్దీలు ఈ విధంగా అన్నారంట, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతికి చెప్పజాలరు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దకు గారడి విద్య గలవారి యొద్దకు కల్దీల యొద్దకు ఇట్టి సంగతి విచారింపలేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది ఇగో ఆ కళ భావాన్ని నువ్వు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఎవరు చెప్పలేరు రాజా అని అంటున్నారు. కానీ దానియేలు చెప్తున్నాడు. దానియేలు ఏం చేశారో తెలుసా? ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న దానియేలు ఏం చేశారో తెలుసండి, ఆయన దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి అడగడం చూస్తాం. వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడడం చూస్తాము అందరూ వాళ్ళ లోక జ్ఞానాన్ని. బట్ ఇక్కడ దానియేలు ఎవరి మీద ఆధారపడి ఉన్నారండి? దేవుని మీద. అక్కడ ఏమని ఉంటుందంటే, వేడుకొనుడని వారిని హెచ్చరించను 18వ వచనంలో. సో హీ డ్రూ హిజ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుడినిచ్చే జ్ఞానం వస్తుంది, ఆ కళలకు కూడా దేవుడినిచ్చే జ్ఞానం వస్తుంది అని దేవుని యొద్దకు వెళ్ళి ఆ విధంగా రాజు చెప్పిన కళ భావానికి కూడా దానియేలు చెప్పడం చూస్తాం. ఇది ఆయనకి రాజుకి ఏంటి, నా దగ్గర ఉన్న అందరూ కల్దీలు ఎంత జ్ఞానవంతులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరికీ సాధ్యం కాలేదు. కానీ దానియేలు వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు అని రెండవ ఇన్సిడెంట్ వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఇది రెండో ఇన్సిడెంట్ ఆయన జీవితంలో జరిగింది. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే, మనకి తెలుసు ఆయన ఒక విగ్రహాన్ని స్థాపిస్తాడు, ఆ విగ్రహానికి అందరూ మొక్కాలి. సో బట్ ఇక్కడ కూడా దేవుని యొక్క కార్యాన్ని ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, రాజు నా చేతిలో నుంచి ఎవడి ప్రాణాలు పోతాయి, ఎవడు నా చేతిలో నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు, మీ దేవుడు రక్షిస్తాడా అనే గర్వంతో ఉంటే, దేవుడు ఏం చేశాడండి, వాళ్ళని ఆ అగ్నిలో నుండి దేవుడు కాపాడాడు. సో ఇవన్నీ విట్నెస్ చేసి, ఇవన్నీ దేవుని మీద ఆధారపడిన వాళ్ళు దేవుని మీద ఆ యొక్క ట్రయల్స్ అండ్ దాంట్లో సఫరింగ్స్లో వెళ్ళేటప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళకి ఏం రిజల్ట్స్ అండి? దేవుని గొప్ప కార్యాలు చూడగలిగారు. ఇవన్నీ కార్యాలని జ్ఞాపకం చేసుకొని నెబుకద్నెజరు లోకమంతటా దండోర వేస్తున్నాడు. ఏంటో తెలుసండి, మహోన్నతుడైన దేవుడు చెయ్యు సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. మహోన్నతుడైన దేవుడు చెయ్యు అద్భుతములు ఎంతో ఘనమైనవి. సో ఇవన్నీ విట్నెస్ చేసిన అన్యరాజు గొప్ప రాజు గొప్ప దేవుణ్ణి ప్రకటిస్తున్నాడండి గొప్పగా. సో ఎంత మనకి దానియేలు, హనన్య, మిషాయేలు, అబేద్నెగో వాళ్ళు మనకి చెప్తున్న విషయం ఏంటో తెలుసండి, కొన్ని పరిస్థితులు వస్తాయి, దేవుడా లేకపోతే లోకమా, అప్పుడు దేవుడి కొరకు నిలబడు, దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు అని అభయం ఇస్తున్నాడు. అంతేకాకుండా ఇది షడ్రకు మేషకు అబేద్నెగో అన్నట్టు ఒకవేళ రక్షించకపోవచ్చు,
కానీ నా జీవితం ద్వారా ఇతరులు దేవునికి తెలుసుకుంటారు. నా జీవితాన్ని అసలు నా నా జీవితము పనికిరాని జీవితము, కానీ దేవుడు తన మహిమ అన్యజనుల మధ్యన తన ప్రచురం అవ్వడం కోసం నా యొక్క నన్ను పాత్రగా చూస్ చేసుకున్నాడు. ఎంత ఆదరణ అండి! ఎంత గొప్ప, ఇంత గొప్ప దేవుణ్ణి మనము మన జీవితంలో కూడా ఎన్నో మనము ఆఫీసెస్లో కానీ లేకపోతే మన దాంట్లో కూడా ఎంతోమంది అన్య కుటుంబంలో నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. దేవుడు వాళ్ళ గొప్ప కార్యాలు చూశారు. అన్యులు కూడా, అరే నువ్వేంట్రా ఇలాగున్నావు, మేమేం చేసినా ఇలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఇంత మంచిగా ప్రవర్తిస్తున్నావు, మీ దేవుని వల్లే కదరా అని సాక్ష్యాలు కూడా వింటూ ఉంటాం కదండి. రండి, ఈ ఉదయకాల సమయాన్న ఇంత గొప్ప దేవుణ్ణి, ఆయన అద్భుత కార్యాలు ఆయన చేసే అద్భుతములు ఎంతో ఘనమైన అద్భుతములు, ఆయన చేసిన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. సో మనము ఈ యొక్క ఉదయకాల సమయాన్న లోకమంతటా వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడచ్చు, కానీ దేవుని మీద ఆధారపడిన దానియేలు దేవుడు సహాయం చేశాడు. వాళ్ళ వాళ్ళ యొక్క మన చేతిలో మనం తినే ఫుడ్ లేకపోతే దేవతల నుంచి వాళ్ళు ఇచ్చే దేవతల ద్వారా మేము సౌందర్యవంతులుగా అవుతామని అనుకున్నారు. కానీ దేవుని తప్ప ఇంకా ఆయన సహాయం చేస్తేనే తప్ప రాదు. నా ప్రాణాలన్నీ ఆ రాజు చేతిలో ఉన్నాయని అనుకుంటున్నాడు. ఆ ప్రాణము దేవుని చేతిలో ఉంది. సో ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఒక అన్య రాజు, ఒక గొప్ప రాజు, గొప్ప దేవుడినైనా ఆయనను లోకమంతటా ప్రచురం దండోర వేసి చెప్తున్నాడండి. సో ఈ ఉదయకాల సమయాన్న ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనల్ని కూడా వాడుకొని ఇతరుల కొరకు మన జీవితాన్ని వాడుకోవడం ఇంకా ఎంత ధన్యకరమైనది కదండి. రండి, ఈ ఉదయకాల సమయాన్న దేవుణ్ణి గొప్పగా సంతోషంగా శ్రమల్లో గురించి వెళ్ళేటప్పుడు మన దేవుడు గొప్ప కార్యాలు దేవుడు అనే నిరీక్షణ ఉన్నదండి. రండి, గొప్పగా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతిద్దాం.